అభయహస్తం ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఇంటి యజమాని పేరు రాయాలి, స్త్రీ పురుషుడు ఏదో రాసేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే అది రాసేయాలి, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, మన ఆధార్ కార్డ్ రేషన్ కార్డులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు రాసేయాలి, చిరునామా మన ఇంటి ఆధార్ కార్డులో ఉన్న చిరునామా రాయాలి. మహాలక్ష్మి పథకం కావాలంటే ఇది క్లిక్ చేసేయండి. సిలిండర్ కోసం క్లిక్ చేసేసి గ్యాస్ కనెక్షను సరఫరా చేస్తున్నది ఎవరు, సిలిండర్ నెంబర్ రాయాలి. రైతు భరోసా కావాలి అనుకుంటే క్లిక్ చేసేసి రైతు కౌలు రైతు, పట్టాదారు పుస్తకం పేరు నెంబరు, సాగు చేసిన భూమి వివరాలు, వ్యవసాయం కూలీలు అయితే వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది కదా, ఆ నెంబర్ రాయాలి. ఇండు లేని వారికి ఇల్లు కావాలి అని సహాయం చేయాలనుకుంటే ఇది. అమరవీరులు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళైతే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. కరెంట్ బిల్ 200 యూనిట్, మనకి ఎన్ని యూనిట్లు అవుతున్నాయని క్లిక్ చేసేసి మన కనెక్షన్ నెంబర్, కరెంట్ బిల్ నెంబర్ వేసేయాలి. అండ్ చేయూత పథకం కింద మనకు 4000 6000 వస్తుంది. దాని డీటెయిల్స్ మనం ఏది కావాలి అనుకుంటున్నామో ఎవరు ఏదైతే అది క్లిక్ చేయాలి. ఇక్కడ వరకు ఫిల్ చేసేసాలి. అంటే తర్వాత ఇక్కడ మనము జిరాక్స్ సబ్మిట్ చేయాలి, ఆధార్ కార్డు